నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రసాద్ అన్న గురించి అందరికీ తెలిసిందే. ఆయన యొక్క బిడ్డకు అన్యాయం జరిగింది. ఆ తర్వాత ఆయన ఏం చేసింది, కువైట్ నుంచి ఇండియాకు వచ్చి ఏం చేసింది, ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. అలాగే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రసాద్ అన్న ఆయన మొదటగా ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. 14 నిమిషాలు 15 నిమిషాలు నేను దాని అంతటికి కారణాలు అయితే వివరించాడు. పలానా విషయం అని చెప్పేసి. అలాగే ఒక వీడియో వైరల్ కావడంతో అయితే తెలిసిన తర్వాత ముందుగా అయితే ప్రసాద్ అన్నను హీరో అని చెప్పేసి తన బిడ్డకు జరగాల్సిన న్యాయం చేశాడని చెప్పేసి, భవిష్యత్తులో ఇంకొక ఆడపిల్ల జోలికి ఎవరైనా వస్తే ఒక తండ్రి ఇలా చేస్తాడని చెప్పేసి నిరూపించాడని చెప్పేసి ఆయన్ను హీరో అని చెప్పేసి పొగడడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది ఎవరైతే ఉన్నారో నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం అతను యూట్యూబ్ లో ఫేమస్ అయ్యేందుకు ఇలా చేశాడని చెప్పేసి రకరకాల కారణాలతో అయితే ప్రస్తుతం ప్రసాద్ ఒక జీరో అని చెప్పేసి, ఒక మనిషిని చంపడం తప్పని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒక మనిషిని చంపడం నిజంగానే తప్పు, కానీ తనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఎంతమందికి చెప్పినా సరే నాకు న్యాయం జరగలేదని చెప్పేసి, అలాగే బంధువులందరికీ ఫోన్ చేసి పదే చెబుతూ ఉండడంతో నా యొక్క పరువు పోయిందని చెప్పేసి, అలాగే నేను ఇలా చేయవలసి వచ్చిందని చెప్పేసి వివరిస్తూ ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియో పెట్టినప్పుడు అలాగే ఇండియాలో ఉన్న న్యూస్ ఛానల్లో కూడా మనం చూసుకుంటే పెద్ద న్యూస్ ఛానల్లో కానీ జర్నలిస్టులు కూడా స్పందించడం జరిగింది. కువైట్ నుంచి వచ్చి తన కూతురుకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసి మళ్ళా కువైట్కి వెళ్లిపోయాడని చెప్పేసి, కొంతమంది ఎవరైతే ఉన్నారో అన్న, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే మనల్ని రే అంటే గానీ మనకు చాలా కోపం వస్తుందన్నమాట. ఇండియాలో ఉన్నప్పుడు చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. ఎక్కడికైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు రే ఎవరు నువ్వు అన్నా కానీ సరే మనకైతే కోపం వస్తూ ఉంది. అలాగే మన యొక్క కుటుంబంలో కానీ అలాగే మన యొక్క ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎవరైనా తిట్టినారన్నా సరే కానీ వాళ్ళ మీద చేయి వేశారంటే కానీ ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసి ఉంటుందన్న. ఆ యొక్క పరిస్థితిలో ఆవేశం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఆ యొక్క ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని అలాగే దాన్ని ముందుకు తీసుకువెళ్లే వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే నేను బతికి ఉండగా నా బిడ్డకి ఇలా అన్యాయం జరిగిందని చెప్పి ప్రసాద్ అన్న ఇలా చేయడం జరిగింది. కొంతమంది ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో దయచేసి మీరు మంచిగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ చెడుగా మాత్రం మాట్లాడకండి అన్న. ప్రసాద్ అన్న ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారన్నది కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.